అయితే ఈరోజు మీతో ఒక అద్భుతమైన విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన జీవితాల్లో చేసే ప్రార్థనలు సందర్భాన్ని బట్టి ప్రార్థనలు వస్తూ ఉంటాయి, అవునా? అయితే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కీర్తన, ఇంచుమించు 2 కీర్తనల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటి ఆ కీర్తనలు, ఏ సందర్భంలో వచ్చాయి? కీర్తనలు 1వ కీర్తన నుంచి 150 కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తన గ్రంథంలో అద్భుతమైనటువంటి కీర్తనలు కొంతమంది వ్యక్తులు రాశారు. ఆ వ్యక్తులు రాసినటువంటి కీర్తనలు ఏ సందర్భంలో రాశారు, ఎలాంటి పరిస్థితులు రాశారు, అంటే వాళ్ళు చేసిన ప్రార్థన అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యవ్వనస్తులు రాసిన ఈ 12 కీర్తనలను ఆధారం చేసుకొని యిర్మీయా, యెషయా గొప్ప గొప్ప ప్రవక్తలు వాళ్ళ ప్రార్థనా జీవితంలో వాళ్ళు చేసిన కీర్తనలు ఉన్నాయే, ఆ కీర్తనను సేమ్ కీర్తనలు ఇక్కడ ఉటంకించారు, అనగా రాశారు. ఆ 12 కీర్తనలు రాశారు కదా, ఆ యవ్వనస్తులు రాసిన 12 కీర్తనలు యిర్మీయా, యెషయా కొంతమంది ప్రవక్తలు వాళ్ళ ప్రార్థనా జీవితంలో సేమ్ అవే కీర్తనలు ఉటంకించారు. ఈవెన్ దావీదు కూడా ఉటంకించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఊహించుకోండి, ఆ యవనస్తుల ప్రార్థనలను వీళ్ళు కూడా ఉపయోగించుకున్నారంటే అవి శక్తివంతమైనవా, శక్తిహీనమైనవా? మీరు మార్కెట్కి వెళ్ళి ఒక మొబైల్ కొనుక్కుంటారు. ఏ మొబైల్ పడితే ఆ మొబైల్, ఏ వస్తువులు కొట్టి ఆ వస్తువులు కొనుక్కోరు. అలాగే వాళ్ళు ఏదైతే మంచి కంపెనీనో మనం వాడుకుంటున్నామంటే అది మంచి కంపెనీ కాబట్టి మనం వాడుకుంటాం. అర్థమవుతుందమ్మా? మంచి చీర కాబట్టి మనం కొంటాం, మంచి వస్తువు కాబట్టి మన ఇంట్లో తెచ్చుకుంటాం. అలాగే బైబిల్లో కొంతమంది కుర్రవాళ్ళు రాసిన కీర్తనలు ఉన్నాయే, ఆ కీర్తనలు గొప్ప గొప్ప భక్తులు కూడా వాడుకున్నారు. వాళ్ళు వాడుకున్నారంటే ఈ కీర్తనలు గొప్పవా తక్కువయా? గొప్పవే కదా. ఇప్పుడు చాలా అవుతండి, ఆ కీర్తనలో ఉన్న భావం మీకు అర్థమైతే సేమ్ ఎగ్జాక్ట్గా మీరు అలాంటి ప్రార్థన చేస్తారు. నా వ్యక్తిగత జీవితంలో మనకు తెలియకోకుండానే అలాంటి పదాలు, అలాంటి ఉచ్చారణ, అలాంటి మాటలు మన నోటి నుంచి, మన హృదయ అంతరంగాల నుంచి వస్తాయి. ఇప్పుడు ఎవరు ఆ కుర్రవాళ్ళు అనేది మనం ధ్యానం చేయబోతాం. ఆ కుర్రవాళ్ళ గురించి అర్థం అవ్వాలంటే, ఆ కీర్తనలు ఏంటి అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పే చాలా సాధ్యం. పోయిన వారం ఏం ధ్యానం చేసుకున్నామో అది చెప్తే దాన్ని కంటిన్యూషన్ ఇది. అయితే పోయిన వారం నేను చెప్పేటప్పుడు మా నాన్న పేరు లేవి, నా పేరు కహాతు. నాకు ఎంతమంది కొడుకులు? 4 కొడుకులు. ఓకేనా? కూతుర్లు కూడా ఉన్నారు. ఆ 4 కొడుకులు మొదటి కొడుకుడు అమ్రాము, ఇన్సారు, తర్వాత హెబ్రోను, తర్వాత ఉజ్జియేలు. మళ్ళీ చెప్తున్నా, నా పేరేంటి? కహాతు. రైట్, మర్చిపోకండి. పోయిన వారం చెప్పాను నేను ఈ విషయం. నాకు 4 కొడుకులు. ఆ 4 కొడుకులు మొదటి పేరు అమ్రాము, ఇన్సారు, తర్వాత హెబ్రోను, ఉజ్జియేలు. అయితే మనము వీళ్ళిద్దరి గురించి ధ్యానం చేయబోతున్నాం. వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు నా పేరు కహాతు, నాకు 4 కొడుకులు. ఈ 4 కొడుకుల్లో అమ్రాము, ఇన్సారు, ఉజ్జియేలు, హెబ్రోను, ఉజ్జియేలు. అయితే మీరిద్దరు కూర్చొని చిన్న పక్కన. ఇప్పుడు వీళ్ళిద్దరు, ఈ అబ్బాయి పేరు అమ్రాము, ఈ అబ్బాయి పేరు ఇన్సారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ అమ్రాముకు మళ్ళా 2 కొడుకులు, ఈ అమ్రామ్కి 2 కొడుకులు, మళ్ళా ఇన్సార్కు 3 కొడుకులు. ఇతనికి అమ్రామ్కు 2, ఇన్సార్కు 3. ఇతని పేరు అమ్రాము, ఇతని పేరు ఇన్సారు. వీళ్ళిద్దరు ఎవరు? అన్నదమ్ములు వీళ్ళిద్దరు. ఇతనికి 2 కొడుకులు, ఒక కూతురు కూడా ఉంది. ఆ కూతురు పేరు మిరియాము. ఇతడు అహరోను, ఇతడు మోషే. ఇప్పుడు ఇతని పేరు ఇన్సారు. ఈ ఇన్సార్కు 3 కొడుకులు. 3వవాడు లేలే, కాసేపు మన క్యారెక్టర్ తీసేద్దాం. ఈ ఇన్సార్కు 3 కొడుకులు. ఆ 3 కొడుకులు మొదటి వాడి పేరు కోరాహు, 2వ వాడి పేరు నెపేగు, 3వ వాడి పేరు జిక్రి. అర్థమవుతుందా? కోరాహు, నెపేకు, జిక్రి. చాలా కష్టంగా ఉందని అంటారేమో, గుర్తు పెట్టుకోకుండా పర్వాలేదు, వదిలేసేయండి. ఒక్క మాట, నాకు 4 కొడుకులు. ఆ 4 కొడుకుల్లో అమ్రాము, ఇన్సారు, ఉజ్జియేలు, హెబ్రోను అని 4 కొడుకులు. ఆ ఇద్దరిని పక్కన పెట్టేశాం. ఇప్పుడు మిగిలిన నా 2 కొడుకులు, ఇతని పేరు అమ్రాము, ఇతని పేరు ఇన్సారు. ఇతనికి భార్యలు ఉంటారు కదా, ఉంటారా? ఇతనికి పిల్లలు ఉంటారు కదా, ఉన్నారా భార్యలు? నవ్వుతాడు పిల్లకాయ. రైట్, మంచిది. ఇతనికి పుట్టిన పిల్లలు ఉంటారే, ఆ పిల్లలు ఎవరంటే కూతురు, 2 కొడుకులు. ఇతనికి భార్య ఉంటదా? ఉంటది. ఇతనికి 3 కొడుకులు, కూతురు. అయితే ప్రస్తుతానికి ఈ ఇద్దరికి 3 కొడుకులు ఉంటారు కదా. ఇప్పుడు ఊహించండి, వీళ్ళిద్దరు ఏమవుతారు? అన్నదమ్ములు. ఈ పిల్లలు ఉన్నారే, అనగా అహరోను, మోషే. వీళ్ళిద్దరికి ఇతను ఏమవుతాడు? చిన్నానవుతాడు. అర్థవుతుందా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారే, కోరాహు, నెపేకు, జిక్రి. వీళ్ళ ముగ్గురికి లేదా వీళ్ళిద్దరికి ఇతను ఏమవుతాడు? పెదనాన్నవుతాడు. రైట్. వీళ్ళిద్దరికి ఈ పిల్లలు ఏమవుతారు? పెదనాన్న పిల్లలు అవుతారు, అనగా అన్నాదమ్ములు అవుతారు. వీళ్ళిద్దరికి ఈ పిల్లలు ఏమవుతారు? చిన్నాన్న పిల్లలు అవుతారు. అంతేనా? రైట్, మంచిది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ దేవుడు పరిచర్యకు ఎన్నుకున్న కొంతమంది పిల్లలను, అనగా వీళ్ళ వంశాన్ని ఎన్నుకున్నప్పుడు ఇతడు అహరోను, ఇతడు మోషే. అహరోను నాయకుడు అనగా క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథంలో ఆకోరు లోయ, ఆ లోయ దగ్గర వీళ్ళు ముట్టుకునే వస్తువులు ఉంటాయి కదా, వీళ్ళు ముట్టుకునే అతి పరిశుద్ధ స్థలమైనటువంటి వస్తువులు ముట్టుకున్నందుకు
ఇంచుమించు 44,000 మంది చచ్చిపోతారు. ఆ కోరులో అనుకుంటా. అర్థం కలిగితే అర్థమైందా? మొదటి సమూయేలు గ్రంథంలో వీళ్ళు ముట్టుకునే వస్తువులు ఉంటాయి కదా, ఇలా ముట్టుకుంటే సార్ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మందసం ఉంటుంది. ఆ మందసం మీద మూత ఉంటుంది. ఆ మూతని ఇలా తెరిచినందుకు 44,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 44,000 మంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, అలాంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు వీళ్ళకు దేవుడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళలో ఉన్నటువంటి ఈ కోరాహు ఉన్నాడే, ఈ కోరాహు అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఈ అహరోను యాజకత్వాన్ని కోరుకున్నాడు. ఇతడైనా చేసేది పని మేము చేస్తాం, మేము ఆ పరిచర్య చేస్తామని ఇతడు చేసే పని కోరుకున్నాడు. ఎవరు? కోరాహు. అలాగే ఇతడితో పాటు రూబేను గోత్రం ఉంటుంది అనమాట. వాళ్ళు దాతాను అభిరామ్ అని ఇద్దరు ప్లస్ ఓను అని మొత్తం 4 కలుపుకొని 250 మందిని పోగు చేసి, ఎంతమందిని? 250 మంది ప్లస్ 3 మొత్తం కలుసుకొని వీళ్ళిద్దరి మీదకి, ఎవరిద్దరు పేర్లు చెప్పండి? మోసే, అహరోను. వీళ్ళిద్దరి మీద గొడవకు వచ్చారు. అప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని పోయిన ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు చాలా చేస్తాడు. ఇప్పుడు మీ ఇద్దరు కూర్చోవచ్చుగా. ఇప్పుడు మీ ఇద్దరు కూర్చోండి. ఇతడి పేరేంటి? ఇంకా కోరా. ఇతడి పేరేంటి? మోసే. ఇతడి పేరు అహరోను. చిన్న నువ్వు ఆడ కూర్చో. వెరీ గుడ్. ఇప్పుడు అహరోను, మోసే, కోరాహు, లేదా కోరాహు, మోసే, అహరోను. రైట్. ఇప్పుడు ఇతనికి పిల్లలు ఉంటారా? అహరోను పిల్లలు ఉంటారు. ఇతనికి పిల్లలు ఉంటారా? ఉన్నారు. ఇతనికి పిల్లలు ఉన్నారా? అహరోను పిల్లలు ఉన్నారు, మోసేకి పిల్లలు ఉన్నారు, తర్వాత కోరాహు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇతనికి పిల్లలు ఉన్నారు, ఇతనికి పిల్లలు ఉన్నారు, ఇతనికి పిల్లలు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు పిల్లలు తేలేం లేండి, మీరు ఊహించుకోండి కాసేపు బుర్రలో. ఓకేనా? అయితే ఏం జరిగిందంటే, ఈ కోరాహు అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఈ మోసేకు అహరోనుకు విరోధంగా ఇతడు మొత్తం సమాజాన్ని 250 మంది ప్లస్ 4 వ్యక్తులు కలిపి మొత్తం ఇతని మీద తిరగబడడానికి ప్రయత్నం చేశారు. అనగా వీళ్ళ మీదకి రావడానికి ప్రయత్నం చేశారు. ఏం జరిగింది అన్న విషయం మనం ధ్యానం చేయబోతాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. లేవి మునిమనుడును కహాతు మనమడును ఇన్సారు కుమారుడైన కోరాహు, రుబేనీయులైన ఏలియాబు కుమారులైన దాతాను అభిరాము, పిలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొని వస్తున్నారనగా. రైట్. తలపైకి చెప్తా. సో ఇక్కడ మనం ధ్యానం చేసుకున్నాం. 4 వ్యక్తులు, కోరాహు, రూబేను గోత్రంలో నుంచి దాతాను, అభిరాము, 4వ వాడు ఓను. అయితే ఈ 4లో ప్రాముఖ్యంగా రెచ్చగొట్టింది, ఎక్కువ మందిని పోగు చేసినవాడు అంటే కోరాహు. అది ఎక్కడ ఉంటుంది అంటే అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 19వ వచనం. కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధంగా పోగు చేయగా. చూడండి, కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా. తలపైకి తల చెప్తా. అనగా ఈ కోరాహు అనేవాడు ప్రత్యక్ష గుడారం ఉంటదే, అనగా దేవుని మందిరం ఉంటుంది కదా, ఆ మందిరం ఎదుటకు సర్వ సమాజాన్ని వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా పోగు చేశాడు. అంటే ఎవడైనా ఒకడు ఉంటాడు రెచ్చగొట్టాడు, ఒక్కడి ద్వారా ప్రారంభమవుతుంది. వీడు చిన్న చిన్నగా ఒక్కొక్కరు ఉంటాడు. అలా కోరాహు అనే వ్యక్తి సర్వ సమాజాన్ని పోగు చేశాడు. ఎందుకు పోగు చేశాడు? వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా మందిరం ఎదుట పోగు చేశాడు. అనగా ఇతడే కదా మూలకారకుడు. అనగా దేనికి? ఈ పాపానికి, అందరిని రెచ్చగొట్టడానికి, వీళ్ళ మీద సేవకుల మీద తిరగబడడానికి కారకుడు ఎవడు? కోరాహు. ఇప్పుడు ఈ కోరాహుకు కొంతమంది పిల్లలు ఉంటారు. అర్థవుతుందా? ఈ కోరాహుకు కొంతమంది పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు ఏం జరిగింది చూద్దాం. ఇప్పుడు చూద్దాం 19వ వచనం. కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజము వారికి విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమును కనపడను. 20వ వచనం. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజముల నుండి అవతలకు వెలుడి. ఇప్పుడు దేవుడైన యెహోవా అంటున్నాడు, మీరు ఈ సమాజం నుండి అవతలకు వెలుడి, క్షణములో నేను వారిని కాల్చివేయదని మోషే అహరోనుతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున. ఎంతమంది చేశారంట? ఒక్కడు. ఎవరు ఒక్కడు? ఎవరు? కోరాహు ఒక్కడు పాపము చేసినందున. చూడండి 22. వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసిందిన ఈ సమస్త జనం మీద నువ్వు కోపపడదువా అని వేడుకోను. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, కోరాహు, దాతాను, అభిరాముల యొక్క, మనం చూడండి, కోరాహు, దాతాను, అభిరాములు ఎంతమంది? 3. ఇప్పుడు చాలా ప్రశ్న వేస్తారు, చాలా జాగ్రత్త. బైబిల్ బాగా చదవండి. 24వ వచనం. కోరాహు, దాతాను, అభిరాముల యొక్క నివాసముల చుట్టుపక్కల ఉన్న తొలగిపోవుడని జన సమూహముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అభిరాముల యొద్దకు వెళ్ళగా
ఇశ్రాయేలు పెద్దలు అతని ఎంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవడి, మీరు వారి పాపములో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేది ముట్టకుడని సమాజముతో అనెను. కాబట్టి వారు 27 వచ్చిన ప్రాముఖ్యమైన 27. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా. ఎంతమంది కుటుంబాల నుంచి? కాస్త వివరిస్తారు. ఈ కోరాహు అనేవాడు సర్వ సమాజాన్ని పోగు చేశాడు. ఈ కోరాహుతో పాటు దాతాను, అబీరాము, ఈ 250 మంది చిన్నోళ్ళు కాదు, పెద్దలు. ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అనుకోండి. రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి ఉంటారు. ముఖ్యమంత్రి కింద ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు. ఆ ఎంపీలకు జిల్లాలకు కలెక్టర్ ఉంటారు. కలెక్టర్ కింద ఎంఆర్ఓలు, విఆర్ఓలు ఉంటారు. తర్వాత వాలంటీర్లు, సచివాలయం, ఇలా ఒక్కొక్క పోస్టు దిగుతా వస్తుందా. వీళ్ళందరూ అధికారులు. అవునా? డబ్బుండి పలుకుబడి ఉండి ఒక్కొక్కరితో ఒక విధంగా మాట్లాడతాం. అవునా కదా? అవునా? పెద్ద పెద్దలతో గొడవ పెట్టుకుంటామా? పెట్టుకోలేదు. అందుకు ఏం చేశారంటే ఈ సమాజంలో పెద్దలందరూ పోగయ్యారు. ఎవరు పోగు చేశారు? కోరాహు అనేవాడు పోగు చేశాడు. అందుకనే మోషే ఇలా ప్రార్థన చేస్తున్నాడు, సమస్త శరీర ఆత్మలకు దేవా అని. ఇదే లైను, టైం లేదు కాబట్టి వివరించలేకపోతున్నా, ఇదే ప్రార్థన ఇంకో చోట చేస్తాడు. ఎవరు తెలుసా? మోషే. ఎందుకు ఆ పదాన్ని వాడాడంటే సమస్త శరీర ఆత్మలకు దేవాని. ఇతని హృదయంలో ఏముంది, ఇతని ఆత్మలో ఏముంది, ఇతను ఏం ఆలోచిస్తున్నాడు అని దేవుని తెలుసు. బయట తిరిగిపోయినా ఇతని హృదయంలో పుట్టిన ఆలోచనను ఉపయోగించి అందరినీ పాడు చేస్తున్నాడు. అప్పుడు దేవుడితో ఏమంటున్నాడంటే ఇతని హృదయంలో ఏముందో, నా హృదయంలో ఏముందో, సమస్త శరీర ప్రాణాత్మలకు ఏముందో నీకు తెలుసు కదా, ఇతన్ని పట్టి అందరినీ చంపుతావా, దయచేసి క్షమించయ్యా అని అన్నాడు. మర్చిపోకండి, ఇతని పేరేంటి? కోరాహు. అప్పుడు దేవుడు చెప్పాడంటే సరే, ఈ కోరాహు, దాతాను, అబీరాము అన్నారు కదా, వీళ్ళ కుటుంబాలు, వీరి ఇంట్లు, వీళ్ళ జీవితం, వీళ్ళ ప్రాకారం ఉంటాయి కదా, వీళ్ళింటికి దూరంగా పోండి. వీళ్ళంటికి దూరంగా పోండి. ఎవడే కానీ వీటి దగ్గర ఉంటే కనుక అగ్ని, భూమి ఇలా చీలి మొత్తం మింగేస్తుంది. ఎవరిని? కోరాహు, దాతాను, అబీరాము. అయితే ఏం చెప్పాడంటే హెచ్చరించాడు, వీళ్ళ ముగ్గురు జోలికి ఎవరుండే అక్కడే వెళ్ళిపోండి, పారిపోండి అని అన్నాడు. ఎన్ని కుటుంబాలు? 3 కుటుంబాలు. ఏంటి? ఒకటి కోరాహు, దాతాను, అబీరాము. ఏం జరిగింది చూద్దాం. 27 వచ్చు. ఇప్పుడు చూడండి 27. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా. ఇప్పుడు చూడండి, మళ్ళా దాతాను, అబీరాములను, వారి వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల యొద్ద నిలిచిరి. ఉందా? మళ్ళీ చదువుతున్నాడు. చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. 27 వచ్చిన. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా. ఎన్ని కుటుంబాల నుంచి? 3 కుటుంబాలు. కామా ఉందా? తర్వాత చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయా? దాతాను, అబీరాములు, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లను తమ గుడారుల ద్వారమున నిలిచిరి. మళ్ళా చదువుతున్నాడు. కామాకు ముందు ఎన్ని పేర్లు ఉన్నాయి? కోరాహు, దాతాను, అబీరాము ముగ్గురు ఉన్నాయి. కామా తర్వాత ఎన్ని పేర్లు ఉన్నాయి? 2 పేర్లు ఉన్నాయి. ఎవరి పేరు మిస్ అయింది? కోరాహు పేరు మిస్ అయింది. అర్థమవుతుంది చెప్పే పాయింట్. అంటే కోరాహే ప్రధానుడు పాపంలో ప్రేరేపించడంలో. అయితే కోరాహు పుట్టిన కుమారులు ఉన్నారే, ఆ బిడ్డలు మాత్రం ఇతనితో ఏకీభవించాల. ఇతడు ఎవరు? తండ్రి అనగా కోరాహు. ఈ పిల్లలకు ఇతడు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. తండ్రి దేవుడికి వ్యతిరేకంగా, సేవకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంటే కడుపును పుట్టిన పిల్లలు ఉంటారే, ఈ కడుపున పుట్టిన పిల్లలు ఇతనికి వ్యతిరేకంగా లేచారు. నానా నువ్వు చేస్తుంది తప్పు, తండ్రి నువ్వు చేస్తుంది తప్పు అని ఇతని ఇంటి దగ్గర ఇతని ఆస్తిని, ఇతని సంపాదన ముట్టుకోకుండా తండ్రికి దూరంగా పరిగెత్తారు. నా పాట మీకు అర్థందా? ఇప్పుడు దాతాను, అబీరాము ఉన్నారే, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్యలు, వాళ్ళందరూ అతనితో ఉన్నారు. కానీ ఇతనికి పుట్టిన పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు తెలుసా అండి, ప్రధానుడు ఎవడు? ఇతనే, కోరాహే. కానీ ఇతనికి పుట్టిన పిల్లలు మాత్రం రక్షింపడ్డారు. ఇప్పుడు చాలా చేతండి, ఇతడు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి? సేవకుల గురించి. ఇంట్లో కానీ బయట కానీ మాట్లాడుకుంటారు. భార్య, పిల్లలు, కుటుంబంలో ఎవరి గురించి విమర్శించుకుంటారా? మాట్లాడుకుంటాం. పిల్లలకి వినపడుతుంది. ఎంత పిల్లలకి వినపడినా ఆ పిల్లలు తండ్రితో ఏకీవించలా. నానా నువ్వు చేసే తప్పు అని తండ్రితో ఏకీవించాలి. ఇప్పుడు చాలా ఇతనికి పుట్టిన పిల్లలు ఉన్నారే, ఆ పిల్లలు అద్భుతమైన సేవకులు అవుతారు. ఇతడు శాపాన్ని తెచ్చుకున్నాడు, సర్వ సమాజానికి శాపాన్ని తెచ్చిపెట్టాడు అనగా కోరాహు. కానీ కోరాహు పుట్టిన పిల్లలు ఉన్నారే, అతని ద్వారా ప్రవక్తలకు, సేవకులకు ఆశీర్వాదం వచ్చింది.
తండ్రి శపితమైన జీవితాన్ని, అసహ్యమైన జీవితాన్ని, తిరుగుబాటు జీవితాన్ని జీవిస్తున్నాడు. కానీ కడుపున పుట్టిన బిడ్డలు మాత్రం దీవెనకరంగా ఉన్నారు. ఎందుకు? తండ్రి ఏ పని చేస్తే, ఏ భక్తిహీనమైన నీచమైన పని చేస్తే ఆ పనికి ఒత్తాస పలకల ఎవరు? బిడ్డలు. మళ్ళీ ఎక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఎన్నోసార్లు చెప్పుకుంటే విషయం, మనకంటే పెద్దవారు ఉండొచ్చు, మనకంటే చిన్నవారు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, తప్పు తప్పే. తప్పు పెద్దవారు అయిన తర్వాత రైట్ అయిపోతుందా? 2 రెళ్ళు ఎంత? అదే 2 రెళ్ళ 30 టీచర్ చెప్పింది అనుకో, ఎవరు చెప్తే? టీచర్ చెప్పింది అనుకో, రైట్ అవుతుందా? అవుతుందన్నా? కాదు, నువ్వు చంద్రమండలానికి పో. ఏ మండలానికి? చంద్రమండలానికి పో. అమెరికాకి పో. 2 రెళ్ళు ఎంత? అమెరికా పోతే అంటే మారుతుందా? అమెరికాకి పోతే అంటే అమెరికాకి పోతే మారుతుందా? ఈడ రూపాయి, ఆడ డాలర్, కత్తరు పో, కోవేటు పో. ఈడ రూపాయి ఉంటుంది, ఆడ దినారులు ఉంటాయి, మహా అయితే రూపాయలు మారుతాయేమో, కానీ లెక్కలు పెట్టే టేబుల్స్ ఉంటాయే అవి మారవు. ఆడిపోయినా 2 రెళ్ళు 4. తప్పు తప్పే, రైట్ రైటే, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, తండ్రి కోరాహే, కానీ కోరాహు తిరుగుబాటుగా అనగా కోరాహు యొక్క పాపములో తమ పిల్లలు ఏకీపించాల. పిల్లలు అక్కడి నుంచి పారిపోయారు. ఇదే విషయాన్ని సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ వచనం. పల్లు కుమారుడు ఏలియాబు, ఏలియాబు కుమారుడు నెమూయేలు, దాతాను, అబిరాము. కోరాహు తన సమూహములో పేరు పొందినవాడు. ఎవరంట? కోరాహు తన సమూహంలో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనుకు విరోధంగా వాదించిన దాతాను, అబిరాములు వీరు. 10వ వచనం. ఆ సమూహము వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరచి వారిని, కోరాహును మృంగివేసినందున వారు దృష్టాంతులైరి. 11వ వచనం చాలా ఇంపార్టెంట్. 11. అయితే కోరాహు కుమారులు చావలేదు. కనిపించిందనా? ఎవరు చావలేదట? కోరాహు కుమారులు చావలేదు. వాస్తవానికి ప్రధానుడెవడు? కోరాహే. అందరిని రెచ్చగొట్టింది దాతాను, అబిరాము, 250 మందిని ప్రేరేపించిందెవడు? కోరాహే. కానీ కోరాహు కడుపును పుట్టిన పిల్లలు మాత్రం ప్రోత్సహించలేకపోయినాడు, అనగా ప్రేరేపించలేకపోయినాడు. అర్థమవుతుందా? ఎందుకంటే కోరాహు కడుపును పుట్టినటువంటి బిడ్డలు తండ్రితో ఏకీవించిన వ్యక్తులు కాదు. వాళ్ళు భక్తిపరులు, వాళ్ళు ఆత్మీయులు. కుటుంబం కంటే, రక్త సంబంధం కంటే, కంటే దేవునికి ఎక్కువ విలువించినటువంటి వ్యక్తులు. ఎవరు? కోరాహు పిల్లలు. ఇప్పుడు కోరాహు పిల్లలు రాస్తారు 12 కీర్తనలు. ఎన్ని? 12 కీర్తనలు. అద్భుతమైన కీర్తనలు. ఇందులో కొన్ని వచనాలు మీ ముందు పెడతాను. ఇప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకున్నారో వాళ్ళ అనుభవంలోంచి ఏం రాశారో చెప్తాను. ఇప్పుడు మీరు ఇద్దరు కూర్చోండి. ఇప్పుడు కోరాహు అట్లా ఉంటాడు. కోరాహు, ఈ కోరాహు పిల్లలు ఉన్నారు కదా, తప్పించుకున్నారు కదా, భూమి చీలిపోతున్నప్పుడు మింగివేసింది. ఎవరిని? కోరాహును, దాతాను, అబిరాము. కానీ ఇతని పిల్లలు మాత్రం మింగివేయాల. ఇతని పిల్లలు, ఇతని భార్యలు ఎందుకు మింగివేయలేదు? 84వ కీర్తన అక్కడ రాస్తారు చూడండి. 84వ కీర్తన తీయండి, అక్కడ రాస్తారు. ఇప్పటి నుంచి అసలైన పాయింట్లోకి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 84. ఇప్పుడు కీర్తన గ్రంథం మనం చూద్దాం కదా, చాలా సార్లు మనకు అర్థం కాదు కీర్తనలు. ఇప్పుడు చూడండి, అర్థమవుతుంది బాగా. 84వ కీర్తన తీయండి. కోరాహు కుమారుల కీర్తన అనగా ఎవరు కీర్తన? కోరాహు. ఇతను కోరాహు కదా, ఇతని పిల్లలు రాశారు. ఏంటి? ఆ 84వ కీర్తన ఏం రాశారు చూడండి. అందులో ఏముందో చూడండి. 84వ కీర్తన. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసము ఎంత రమ్యములు. ఏ నివాసం అంట? అదేంటి? వీళ్ళ నాన్న ఇల్లు లేదా? కోరాహు ఉన్నాడు కదా, కోరాహు పిల్లలు కదా, కోరాహుకి ఇల్లు ఉంటుందా? నివాసం ఉంటుందా? గుడారం ఉంటుంది కదా. కోరాహు పిల్లలకు ఇంటిలో గడపడం కంటే, ఎక్కడ? ఇంటిలో తండ్రితో గడపడం కంటే, ఇంటితో తండ్రితో గడపడం కంటే యెహోవా సన్నిధి ఎంత రమ్యములు. చెప్తాను నేను తర్వాత. కోరాహు యొక్క కుమారుల యొక్క పని ఏంటో తెలుసా? తర్వాత నేను చెప్తా. ఇక్కడ ఏముందంటే రాష్ట్రం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా, దీవి నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. అద్భుతం కదా, అద్భుతం కదా. ఇప్పుడు కోరాహు పిల్లలు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు? అయ్యా, నిన్ను చూడాలని, నీ మందిరానికి రావాలని, నీ సన్నిధిలో గడపాలని నా ప్రాణం, నా ఆశ తృష్ణపడుచున్నది. కుటుంబంతో గడపచ్చు కదా, తల్లితో పిల్లలతో గడపచ్చు కదా, గడపనయ్యా. ఎందుకు? 10వ వచనం. నీ ఆవరణంలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. తర్వాత హైలైట్ భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే, అదే హైలైట్ మాట. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరం వద్ద ఉండుట నాకు ఇష్టము.
భక్తిహీనుల గుడారం ఏదుందా? ఇంత ఎవరు భక్తిహీనుడు? తండ్రి భక్తిహీనుడు. తండ్రి భక్తిహీనుడి యొక్క గుడారంలో నివసించట కంటే కుమారులు ఏం ఆశపడుతున్నారు తెలుసా? నా తండ్రి ఇంట గడపట కంటే నీ మందిరం ఉందే ఆ ద్వారం, ఆ గుమ్మంలో గడపాలని ఆశపడుతున్నానయ్యా. చూసారు ఎంత తేడాను తండ్రికి కొడుకులకు. నేను ఎందుకు పదం చెప్తానంటే గుర్తుపెట్టుకోండి, నీ తీర్పు వేరు, నీ తల్లిదండ్రుల తీర్పు వేరు. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్కరి పట్ల ఒక్కొక్క తీర్పు అడుగుతాడు. అయినా నీ జీవితం పట్ల, నీ యవ్వనం పట్ల, నీ జీవితం పట్ల నువ్వేం చేసావు అంటే, మా అమ్మ మా నాన్న చెప్పలేదండి, మా అమ్మ మా నాన్న భక్తిపరులు కాదండి అని తల్లిదండ్రుల మీద నెపం వేస్తారు. గుర్తుపెట్టుకో, నా జీవితంలో నేను తీర్మానం చేసుకున్నాను, మారు మనసు రక్షణ పొందుతాను. నీ భక్తి, నీ క్రియ, నీ ఆత్మీయత నిన్ను లెక్కడుతాడు దేవుడు, నిన్ను లెక్కడుతాడు. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మనల్ని పాపానికి ప్రేరేపించే వాళ్ళకు దూరంగా ఉండడం మనకు మంచిది. ఊహించుకోండి సరే, కోరాహు పిల్లలే, సొంత తల్లి బిడ్డలే, సొంత తండ్రి బిడ్డలే తండ్రికి దూరంగా పారిపోయారంటే వీళ్ళెంత ఆత్మీయులు. మీకు ఏమైనా అర్థం చెప్పేయండి, ఏమైనా అర్థవుతున్నా? ఎంత ఆత్మీయులు. ఈరోజు కుటుంబంలో అన్న తప్పు చేస్తే అన్నతో పాటు తమ్ముడు ఏకీవించేవాళ్ళు. కొడుకు తండ్రి ముందర కూర్చొని ముందు తాగుతుంటే కొడుకులు ముందర కూర్చొని తాగేవాళ్ళు. కుమారులు ముందు తాగుతుంటే తండ్రి కూడా ఏకీవించేవాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆత్మీయులకు ఎంతవరకు సమంజసము? దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, శపితమైన కుటుంబమే, శపితమైన తండ్రి, శపితమైన జీవితం. కానీ బిడ్డలు ఏమైనా ఆశపడుతుందా సార్? నాకు నా తండ్రితో భక్తిహీనులతో గడపట కంటే, వాళ్ళ ఇంట్లో ఉండటం కంటే నీ సరిధిలో ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా. ఎవరు తెలుసా? కోరాహు కుమారులు. కోరాహు ఎలాంటి వాడు? బహునీచు. ఈ వాక్యాన్ని పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే పెట్టిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నా తల్లిదండ్రి శపితమైన వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానులు, వాళ్ళకి తెలియదు అని మీరు దుఃఖపడి బాధపడి కుమిలిపోవటం కంటే దేవుని మందిరంలో గడిపి ఆయన గుమ్మం ఎదుట ధ్యానం చేసి ఆయన వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తే నీ తండ్రి శాపాన్ని కొట్టివేసి, అనగా నీ మీదికి రాకుండా రెట్టింపు ఆశీర్వాదంతో ఉన్నతమైన దీవెనతో నిన్ను దీవిస్తాడు దేవుడు. నీ వంశాన్ని మారుస్తాడు, నీ బిడ్డలను మారుస్తాడు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు అనుకుందాం, ఒక విషయం ఆలోచించండి. ఇప్పుడు బుర్రలో ఊహించుకోండి, కోరాహు 250 మంది పెద్దలు పోగు చేశాడు. రూబేను గోత్రం వాళ్ళను పోగు చేశాడు. ఎవరికి విరోధంగా? మోషేకు, అహరోనుకు విరోధంగా. కొడుకులు సహకరిస్తున్నారా? సహకరించట్లా. ఇప్పుడు కొడుకుల మీద కోరాహుకి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? మళ్ళీ చెప్తున్నా, కోరాహు అనే వ్యక్తి 250 మందిని ప్రేరేపించాడు. దేనికి? వాళ్ళిద్దరి మీదకి విరోధంగా. తర్వాత దాతాను అభిరామను కూడా ప్రేరేపించాడు, అనగా 252 మందిని ప్రేరేపించాడు ఇంచుమించు, అంతేనా? అంతమందిని ప్రేరేపించాడు. కానీ ఇతని కడుపును పుట్టిన పిల్లలను మాత్రం ప్రేరేపించలేకపోయినాడు. ఎందుకు ప్రేరేపించలేకపోయినాడు? వాళ్ళు భక్తిపరులు, వాళ్ళు ఆత్మీయులు కాదు. ఇప్పుడు అటువంటి ఆత్మీయులను భక్తిపరులను చూసినప్పుడు తండ్రికి ఏమనిపిస్తుంది? కోపంతో కారాలు మిరియాలు నూరుతూ ఉంటాడు. ఒరే, నా మాట గౌరవించి అంతమంది గౌరవిస్తున్నారా? 250 మంది వచ్చారు, నా కడుపును పుట్టిన మీరు నన్ను వ్యతిరేకిస్తారా? అంటే నేను చేసే తప్ప? దేవుణ్ణి ఇంకా గొప్పగా సేవించాలనుకుంటున్నా, దేవుణ్ణి ఇంకా ఆరాధించాలనుకుంటున్నా, దేవుణ్ణి అహరోను ప్లేస్లోకి వెళ్ళి నేను సేవించాలనుకుంటున్నా తప్ప మీరు నా ఎదురు రావట్లేదే, మీరు నా మాట అంగీకరించట్లేదే అని ఇతడు తన కొడుకుల మీద కోపపడ్డా? తిట్టింటాడు, అరిచింటాడు, గొడవలేసాడు. ఎంత గొడవ వచ్చినా, ఎంత తిట్టినా కూడా తన కొడుకులు మాత్రము తండ్రి చెప్పిన మాటకు లోబల్లా. ఎందుకు తెలుసా? తండ్రి భక్తిహీనుడు. సేవకుల మీద, దేవుని సన్నిధికి మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరు? తండ్రి, అనగా కోరాహు. కాబట్టి కోరాహు కుమారులంట భక్తిహీనుల కూడా ఆవరణలో నివసించట కంటే, అయ్యా నీ మందిర ఆవరణంలో ఉంటానయ్యా, నాకు వద్దయ్యా ఆ ఇల్లు వద్దు, నాకు ఆ సంసారం వద్దు, నాకు ఒక కుటుంబం వద్దు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీ ఇల్లు మీ సంసారం వదిలిపెట్టమని కాదు. నా ఉద్దేశం ఏంటంటే, భక్తిహీనులు మన ఇంట్లో ఉన్నప్పుడు, భక్తిహీనులు మన స్నేహితులైనప్పుడు, భక్తిహీనులు మన బంధువులైనప్పుడు జాగ్రత్త. నీ ఆత్మీయతను, నీ రక్షణను మింగేస్తారేమో, పాడు చేస్తారేమో, జాగ్రత్త. ఎందుకంటే నిజం చెప్తున్నా, మన ఆలోచనలు, మన తలంపులను పాడు చేస్తారు కొంతమంది. ఆ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, తోడబుట్టలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, భార్య కావచ్చు. నిజం చెప్తాను, కొన్ని సందర్భాల్లో మన బంధువుల ఇంటికి వెళ్తాం, స్నేహితులకి ఇంటికి వెళ్తాం, మన ఆలోచనలు మారిపోతాయి, మన తలంపులు పాడు చేస్తాం. కొన్నిసార్లు మన ఆలోచనలు దేవునితో గడిపి ప్రార్థనా పరులు, భక్తి పరులు కొన్నిసార్లు ఇంటికి వెళ్తారు, కట్టుకున్న భర్త ద్వారానో, భార్య ద్వారానో, తల్లిదండ్రుల ద్వారానో, బిడ్డల ద్వారానో తలంపులు మొత్తం మారిపోతాయి. ఒక నిజమైన ఆత్మీయుడు ఉండలేడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? మా బంధువులు కొంతమంది ఇళ్ళకు మేము వెళ్ళామనుకో, 1-2 గంటలు మించి ఉండలేదు కొంతమంది ఇళ్లలో. మీకేనా అర్థందా? ఎంత? 1-2 గంటలు. ఏమన్నా ఏసీ లేదా వాళ్ళ ఇంట్లో అంటారేమో. అర్థందా? ఇక్కడ ఏసీలు, కూలర్లు, బిర్యానీలు అని కాదు. ఆత్మీయత, పరిపక్వత, నెమ్మది, సమాధానం, ప్రశాంతత ఈ కాండ్రావు. దంభము, బూతులు, సరసోక్తులు, అబద్ధాలు, గొండెములు, ఎక్కడికెళ్ళి లోకముల సరసోక్తులు, బూతులతో కూడిన అల్లరి పాటలు ఇలా కనపడతాయి. కొంతమంది పిల్లలు ఉంటారు కదా,
నాకు తెలిసిన ఒక కుటుంబం, చిన్నపిల్లలు 10th క్లాసు 8th క్లాసు 9th క్లాస్ చదువుతారు. ఇప్పుడు పల్లెల్లో ఉన్నటువంటి ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఆ ఇంట్లో అమ్మాయిలు ఉంటారు కదా, అదే అమ్మాయిని చేసుకుంటా నీకు వరుస అవుతుంది. వాళ్ళు ఎంత అంటారు? 8వ 9వ వీళ్ళే చెప్తారు పిల్లలు, అంటే వీళ్ళకి పుల్లు ఇస్తారనమాట. ఆ అమ్మాయికి ఏమవుతుంది? వరుస అవుతుంది అంట. ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయిని చేసుకో వరుస అవుతుంది. ఆ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయిని చూసుకో వరుస అవుతుంది అని చెప్తారు. ఎవరు? తల్లిదండ్రులు. భక్తిపరుడు నేను తల్లి చెప్తాడు అలా. అదే యోబు బిడ్డలు అనుకో, యోబు ఏమవుతాడు? నాయనా పర స్త్రీని మోహించుట, మోహపు చూపు చూచుట, కన్యకలు నేను ఎలాగో చూతున్నా అంటాడు. తన బిడ్డలకు ఏం నేర్తాడు? యోబు అయితే నీతిమంతుడైతే, భక్తివరుడైతే ఏం నేర్తాడు? నా పాయింట్ మీకేం అర్థవుతుందా? నేనేం మాట్లాడుతున్నా అంటే, భక్తిహీనులతో భక్తిపరుడు గడపలేడు, ఉండలేడు, ఎక్కువసేపు మాట్లాడలేడు, తట్టుకోలేడు, గ్రహించలేడు. కోరాహు యొక్క పిల్లలు ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారు, ఎందుకు తప్పించుకున్నారంటే, తండ్రి భక్తిహీనుడైతే, సొంత తండ్రి భక్తిహీనుడైతే తండ్రితో మాట్లాడడానికి కూడా ఇష్టపడలే, తండ్రితో గడపడానికి ఇష్టపడలే, తండ్రితో నివాసం ఉండడానికి ఇష్టపడలే. ఎందుకు తెలుసా? తండ్రి భక్తిహీనుడుగా. అందుకే ఇప్పుడు కీర్తనలు చదువుదాం. 24 కీర్తన మొదటి నుంచి చదువుదాం. మొదటి, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసమును ఎంత రమ్యములు, యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దేవుని దర్శించుటకు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము కేకలు వేయుచున్నది. నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చదువుకుంటూ పోతే లేట్ అది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. కీర్తన కోరాహు ఇతను పుట్టిన పిల్లలు ఏమని రాస్తున్నారంటే, అయ్యా నా ఇంటిలో గడపడం కంటే, నా ఇంటిలో నివాసం ఏర్పరచడం కంటే, నీ మందిరంలో పిచ్చుకలకు నివాసం దొరుకుతుంది, వానకో ఇలా తన పిల్లలు పెట్టి గూడు పెడుతుంది. అవునా? నీ సన్నిధిలో నీ మందిరంలో, నీ ప్రసన్నతలో నాకు చిన్న గూడు దొరికిన చాలయ్యా. పక్షులకు ఉంటుంది. ఇంకో మాట తెలుసా? ఎవరి దగ్గరనో బలము పొందుట కంటే, అనగా వంశపారయంగానో వచ్చే ఆస్తి ద్వారానో, తల్లిదండ్రుల ద్వారానో, భక్తిహీనుల ద్వారానో వచ్చే ఆస్తి కంటే, బలము కంటే నీ ద్వారా వచ్చే బలము గొప్పదయ్యా. అంతవుతుందా? ఈ మాట రాస్తాడు. ఇదే కీర్తన, అనగా ఇలాంటి కీర్తన ఇంకో కీర్తన రాస్తాడు. ఎవరు? కోరాహు కుమారులే. ఏం రాస్తాడు చూడండి, 46వ కీర్తన. 46వ కీర్తన. ఆడ పైన పుట్టవచ్చిన ఏమి చూడండి, 46లో ప్రధాన గాయకులది, కోరాహు కుమారులది. కనిపించిందా? కింద ఏముంది? అలామేతు అను రాగం మీద పాడదగినది. సో ఇది ఎవరి కీర్తన? కోరాహు కుమారులది. ఏం రాశారు చూడండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, కావున భూమి మార్పు నొందినను. ఈ లైన్ ఇంపార్టెంట్. ఏటట భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను. తలపెగతండి, ఎందుకు ఈ లైన్ రాశాడు? మీరు అనండి. కోరాహు కుమారులు రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? అయ్యా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని రాస్తూ, భూమి మార్పు చెందినను, పర్వతములు మునిగిపోయినను అనే పదాలు రాస్తున్నాడు కదా. ఎవరు రాస్తున్నారు? కోరాహు పిల్లలు రాస్తున్నారు. ఎందుకు ఆ లైన్ రాశారు? వీళ్ళ నాన్నగారిని ఏం మింగేసింది? భూమి మింగేసింది. కుమారులు ఏమనుకుంటారు తెలుసా? రేపొద్దున అదే భూమి నన్ను మింగడానికి వచ్చినా నేను భయపడను. ఎందుకు భయపడను అంటే, కోరాహు వాళ్ళ నాన్నగారు తిరుగుబాటు చేసి తన బలాన్నో, తనకిచ్చినటువంటి కృపనో, తన భక్తినో, తన ఏర్పాటునో, తన జీవితాన్ని ఆధారం చేసుకున్నాడు. కానీ ఇతను పుట్టిన పిల్లలు మాత్రం ఎవరిని ఆధారం చేసుకున్నారు? దేవుడిని ఆధారం చేసుకున్నారు. అందుకని ఏమని రాస్తున్నాడు? యెహోవా మనకు ఆశ్రయమో, ఆయన మనకు దుర్గమును కేడముని ఉన్నాడు. భూమి తెరచి లేదా భూమి మార్పు నుండి పర్వతాలు మునిగిపోయినా నేను భయపడను. కానీ వాళ్ళ నాన్న ఎంత చనిపోయాడు? భూమి మింగి చనిపోయాడు. కానీ ఈయన నేను భయపడను. నా జీవితంలో అన్నట్టు వచ్చిన, నా జీవితంలో అన్నాడు భూమి మార్పు చెందిన నేను భయపడను. నేను ఎందుకు పదాలు గుర్తుపెట్టుకోండి. నీ తల్లి తండ్రి ఆత్మీయులు కాకపోయినా, ఒకవేళ ఆత్మీయులు ఏంటి నామకార్థమైన క్రైస్తవులకి దిగజారిపోయినా, మిత్రమా నువ్వు దిగజారిపోవద్దు. నీ అన్న, నీ చెల్లి, నీ తమ్ముడు, నీ అక్క భక్తిహీనులైపోయి సినిమాలకు, సీరియల్కు, చాటింగ్లకు, ఫోన్ కాల్కు తమ జీవితాలు నాశనం చేసుకుంటే, నువ్వు నీ పవిత్రతను కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో. బాండ్ పేపర్ మీద రాయిస్తా, నీ భవిష్యత్తు నా దేవుడు దీవిస్తాడు. నీ భవిష్యత్తు ద్వారా దేవుడు 10 మంది 100 మంది దీవెనకరంగా మారుస్తాడు. ఎవరు తెలుసా? ఆనాడు కోరాహు కుమారులు తండ్రితో ఏకీభవించిన వాళ్ళ భవిష్యత్తు ఎలా తయారైంది తెలుసా? ఎవరి భవిష్యత్తు? కోరాహు కుమారుల యొక్క భవిష్యత్తు ఎందుకు ఎలా తయారైంది? భక్తిహీనులతో ఏకీభవించాల.
భక్తిహీనుల తండ్రితో ఏకీవించలా. భక్తిహీనుల అన్నలతోనూ, తమ్ములతోనూ, చెల్లెలతోనూ, అక్కలతోనూ, తల్లితోనూ ఏకీవించద్దు. ఏకీవిస్తే గనక నీ భవిష్యత్తు పాడైపోతుంది. దేవుడిని ఆధారం చేసుకో. నా భవిష్యత్తుకు నా దేవుడి ఆధారం. నా భవిష్యత్తుకు భూమి మార్పు చెందిన ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, కరువు వచ్చినా, గొడవలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎంతమంది మన బంధువులే నా అనేవాళ్ళు తిరగబడినా ధైర్యంగా ఉంటా. ఎందుకు చెప్పనా? నేను నా బంధువుని ఆధారం చేసుకోవాలి. నా తండ్రి సంపాదించిందానో, నా తల్లి సంపాదించిందానో, నా అన్నలనో, నా తమ్ములనో ఆధారం చేసుకోవాలి. ఈరోజు నా తమ్ముడు నా చేయి వదిలిపెట్టిన, మధ్యలో ఎవరు చేయి వదిలిపెట్టినా నేను వాళ్ళ ఆధారం చేసుకోవాలి. ఎవరిని ఆధారం చేసుకున్నా? యెహోవా లయ. అద్భుతం. ఇప్పుడు చదవండి 44 చూడండి, అద్భుతం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమున ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందినను, నడి సముద్రము లేదా పర్వతములు మునిగినను, వాటి జలముల ఘోషించు నురుగు కట్టుకును, ఆ పొంగును పర్వతమును కదిలను డాష్ మనము భయపడము. కనపడిందనా? ఏటట మనం భయపడము. ఎవడు భయపడ్డా తెలుసా? ఎవడు పిరికి వాడు ఉంటాడు తెలుసా? ఎవడు సమస్య వచ్చినప్పుడు పారిపోతాడు తెలుసా? దేవునితో గడపలేనివాడు. సమస్య వచ్చినప్పుడు పారిపోయేవాడు పిరికివాడు. ఎందుకు భయపడ తెలుసా? వాడు ధైర్యం లేదు, వాళ్ళు శక్తి లేదు. ఎవడు ధైర్యంగా ఉంటాడంటే దేవునితో గడిపేవాడు, దేవునితో సహవాసం ఉండేవాడు. ఎదురవుతాయి. సుడిగుంటున్నా, ఎర్ర సముద్రం రాదా, యోర్దాను నదులు రావా, కరువు రాదా, నీళ్లు చేదుగా కానరాలేదా? వచ్చాయి. అది దేవుడు నడిపించిన నడకే, ప్రయాణమే. వచ్చాయి, శత్రువులు ఎదురయ్యారు. అయినా ఎవరు ధైర్యంగా ఉంటారంటే యెహోషువ, కాలేబు. ఎందుకు వీళ్ళు ధైర్యంగా ఉన్నారంటే పూర్ణ హృదయం, అక్కడ చక్కగా రాయబడింది కాలేబు గురించి. ఇతడు నన్ను పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను ఇతడు నన్ను ఎంబడించాడు కనుక మోషే ఈ కాలేబుకు హెబ్రోను అనే స్థలం ఉంటది. అది ఎవరికి? ఈ కాలేబు. అది ఎలాంటి స్థలం తెలుసా? అద్భుతమైన ప్రాంతం కానాను దేశంలో. ఆ ప్రాంతాన్ని ఈ కుటుంబానికి, ఈ వంశాన్ని నేను దీవిస్తున్నా. ఎందుకు ప్రభువా? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నన్ను సేవించాను. గుర్తుపెట్టుకో మిత్రమా, ఈ పదాన్ని నేను ఎందుకు మాటి చెప్తున్నానంటే కుటుంబంలో నా అన్న వాళ్ళ ద్వారా శోధనలు ఎదురవుతాయి. వాస్తవం చెప్తున్నా. కుటుంబంలో నా అన్న వాళ్ళ ద్వారా, బంధువుల ద్వారా, చుట్టాల ద్వారా, స్నేహితుల ద్వారా, ఈవెన్ కొన్నిసార్లు నా ఆత్మీయుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, నిన్ను కృంగతీస్తాను, నీరు గారుస్తాను. భక్తిహీనుల వల్ల నీరు గారుస్తారు. గుర్తుపెట్టుకో, నా జీవితంలో నేర్చుకున్న పాఠం, ఎవరైనా సరే ఎంత వెల అయినా చెల్లించడానికి ఉపయోగపడాలి. ఎంత వెల అయినా చెల్లించడానికి వెనకాడకూడదు. భయపడి పిరికి వాడి వాళ్ళు నువ్వు వెనక అడుగుతున్నావు అంటే నువ్వు భయపడుతున్నావా లేదా? భయపడుతున్నావా లేదా? మరి కోరహ కుమారులు ఏమంటున్నారు ఇక్కడ? మనము భయపడము. ఎందుకు భయపడవు? నేను నా తండ్రిలాగా తండ్రి భక్తినో, తండ్రి బలాన్నో, తండ్రి ఆయుధాన్ని ఆరాధించాలా. ఏంటి తెలుసా? నా దేవుని ఆశ్రయించాను. భూమి మార్పు చెందిన, పర్వతాలు మునిగిన నేను భయపడను. ఎవరంటున్నారు ఈ మాట? కోరహు కుమారులు అంటున్నారు. ఎంత అద్భుతమో కదా. గుర్తుపెట్టుకోండి, ఈ కుమారులే 12 కీర్తనలు రాస్తారు. అద్భుతమైన కీర్తనలు రాస్తారు. ఎంత అద్భుతం అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. 46:6 జనములు ఘోషిస్తున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. కనిపిస్తుందా? భూమి కరిగిపోతుంది, భూమి మారుతుంది, మృంగి వేస్తుంది అనే పదాలు రాస్తున్నాడే. కోరహు కుమారులు రాస్తున్నప్పుడు దేన్ని బ్రెయిన్ లో పెట్టుకొని రాస్తుంటారు? తండ్రి జీవితంలో జరిగిన విషయాలు ఉన్నాయే, అవి జ్ఞాపకం చేసుకుంటూ రాస్తున్నాడు. భూమి కరిగిపోతుంది. ఆయన కంఠ ధ్వని వలన ఆయన ఏమైనా చేయగలడు. జనులు ఘోషించున్న, 6 చూడండి, 46:6 జనములు ఘోషిస్తున్నవి అంటే ఏంటి అర్థం? జనాలు ఘోషిస్తున్నారంట. దాని అర్థం, జనాలు ఘోషిస్తున్నారంట అంటే ఏంటి అర్థం? ఏడవడం. ఇప్పుడు జనాలు, ఇప్పుడు ఏదైనా జరుగుతుంది అనుకో, భూకంపం వచ్చింది లేదా అగ్ని పడతాయి, ఎట్లా పరిగెడతారు జనాలు? భయంతో ఎక్కడి వాళ్ళు అక్కడ పరిగెడతారో. పిల్లలు దిక్కు దారి దేక ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తారంటే ఆ ఘోష ఊహించుకోండి సరే. ఆ ఘోష ఎంత దారుణంగా ఉందో అది కళ్ళతో చూశారు. ఎవరు? కోరహ కుమారుడు. ఆ జనులు ఘోష నా తండ్రి ప్రేరేపించాడు, సొంత తండ్రి ప్రేరేపించాడు. జనుల ఘోష, భూమి నెరవేర్చడం, భూమి మింగివేయడం, అవన్నీ నా కళ్ళ చూసా. అయితే నేను భయపడ్డా. జనులు ఎంతమంది ఘోషించినా నేను భయపడ్డా. ఏమంటాడు చూడండి కింద 8వ యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనము కలగజేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, పల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రంధములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరుకుండుడి, నేనే దేవుడిని తెలుసుకోండి. అన్య జనుల్లో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట. కోరహ కుమారులు ఏమనుకుంటున్నారు? తమ పిల్లలకు, తమ భార్యలకు చెప్పుకుంటారు, రే దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు రా, భయపడకండి, మీ తాతకి ఇలా జరిగిందని.
భయపడకండి. మన పితరులకు ఇలా జరిగింది. ఎందుకు తెలుసా? మనము దేవుడిని ఆశ్రయించాం. మనకి ఎవరు తోడు? యెహోవా తోడు. మనకి ఎవరు రక్షణ? దేవుడి రక్షణ. భయపడకండి. కోరహు పిల్లలు ఎంత గొప్ప వాళ్ళంటే, నా ప్రాణము నా దేహము దేవుని కొరకు ఎదురు చూస్తుంది. నీ తండ్రి చనిపోయాడు. నీ తండ్రి భక్తిహీనుడు. భక్తిహీనులతో నాకు సంబంధం లేదు. భక్తిహీనుల గురించి నేను పట్టించుకోను. ఇప్పుడు 84 కీర్తన చదువుదాం. అది చదివిచేసి ముగించేస్తాను. 84 కీర్తన చివరిగా వచ్చింది. కీర్తన గ్రంథం 84 మొదటి నుంచి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమసులుచున్నది. జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. కనిపిస్తుందా? సో దేవుని మందిరాన్ని చూడవాలనని, జీవం కలిగిన దేవుని దర్శించాలని నా హృదయం ఎంతో కేకలు వేయుచున్నది. ఎవరు రాస్తున్నారు ఈ పదం? కోరహు కుమారుడు రాస్తున్నారు. కోరహు మాత్రం అధికారం కోసం దాహం, అధికారం కోసం దాహం, అహరోను యొక్క బాధ్యత కోసం దాహం, తీవ్రత, ఆరాటం. ఎవరిది? కోరహు. కానీ కోరహు కొన్ని పిల్లలంట దేవుని సన్నిధి కొరకు ఆరాటం, నీ ప్రసన్నత కొరకు ఆరాటం. నా ప్రాణం ఆశపడుతున్నాయి. తర్వాత నేను చూద్దాం. చూడ 3వ సైన్యములపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం ఎదుటనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియం. వారు పాకా లోయలో నుండి బడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. వారు నానాటికి బలాభృతి నొందుచు ప్రయాణము చేదురు. వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడుదురు. యెహోవా సైన్యముల పతికు దేవా, నా ప్రార్థన ఆలకింపు. యాకోబు దేవా, చెవియకు. 9వ వచనం నుంచి చాలా ఇంపార్టెంట్. దేవా, మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుడి మందిర ద్వారం వద్దనుట నాకు ఇష్టం. ఇక్కడ ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుడి ద్వారం వద్ద అంటే ఏంటి? ద్వారం అంటే ఏంటి? ద్వారం అంటే వాకిలి ఉంది కదా, ఆ వాకిలి దగ్గర నాకున్న చాలయ్య. ఎందుకు ఈ పదం రాశాడు తెలుసా? మొదటి దినవృత్తాంత గ్రంథం. ఎందుకు ఆ పదం రాశాడు? 9వ అధ్యాయం 18 నుంచి చూద్దాం. లేవీయుల సమూహములో వీరు తూర్పు నుండి రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురం చేయుచున్నారు. మరియు కోరహు కుమారుడగు, కనిపించిందా? ఎబ్యాసాపుకును పుట్టిన కోరహే కుమారుడైన శల్యుమును వాని పితరుల ఇంటివారును వాని సహోదరులకు కోరాహీయులను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారు పితరులు యెహోవా పాలెమునకు. ఎవరి పితరులంట? వారి పితరులంటే ఎవరి పితరులేరా? కోరహు యొక్క పితరులంట ద్వారపాలమునకు కావలి వారై ఉండి ప్రవేశ స్థలమున కాయుచుండిరి. నీకు అర్థవుతుందా? ఇప్పుడు ఊహించుకోండి, ఈ కీర్తనలు ఎవరు రాసింటారు? మీకు అర్థవుతుందా? అంటే తమ ఇంటిలో భక్తిహీనుడైన తండ్రితో గడపడం కంటే, భక్తిహీనుడైనటువంటి తండ్రితో సహవాసం చేయడం కంటే, వాళ్ళ పితరులంట దేవాలయం యొక్క ద్వారం అంటే ఆ డోర్ ఉంది కదా, ఆ డోర్ దగ్గర కాపలా ఉండడానికి ఇష్టపడ్డారంట. ఇంట్లో ఉండడానికి ఇష్టం లేదంటే. ఎందుకు? తండ్రి భక్తిహీనుడు. మీకు ఏమైనా అర్థం అర్థం కలదా? నా పాయింట్ మీకు ఏమైనా అర్థందా? ఇంత చదివించాను. ఎందుకు చదివించానంటే, మన ఇంటి వారైనా సరే, మన అనేవారు సరే, మన స్నేహితులైనా సరే, మన బంధువులైనా సరే, నువ్వు ఎవరితో గడుపుతావో అదే నువ్వు. మనం ఎవరితో గడుపుతామో, మనం ఎవరితో ఉంటామో, ఎవరి వస్తువులు వాడతామో, ఎవరితో సావాసం చేస్తామో ఆ విలువ మనకు వస్తుంది. మీరు ఎక్కువ కూడా అర్థం కలదా? నువ్వు భక్తిహీనులతో గడిపావనుకో, నువ్వేమవుతావు? భక్తిహీనమైన, నీరసమైన, కృంగదీసే మాటలే ఉంటాయి. ప్రోత్సాహకరమైన మాట నీకు అనరావు. ప్రోత్సాహకరమైన, వృద్ధికరమైన మాట నీకు కనిపించవు. నీకేనా అర్థం చెప్పేది? ఎక్కడ కనపడతాయి నీ జీవితానికి ఆధారము, నీ జీవితానికి భవిష్యత్తు నిరీక్షణ అంటే దేవుని మందిరంలో. అందుకనే కీర్తనకారుడు కోరహు కుమారులు ఏమంటారంటే, వాళ్ళ పితరులు ద్వారపాలకులంట. ఎక్కడ? ప్రత్యక్ష గుడారంలో. అనుకోండి, ద్వారపాలకు దగ్గర నిలబడుకోమంటాడు. ఎవరు? కోరహు కుమారులు. అనుకోండి, ఎంతసేపు నిలబడుకుంటారంటారా? ఇంటికి వెళ్ళి భార్యతో, తల్లిదండ్రులతో సుఖంగా గడపచ్చు కదా? గడపచ్చలేదా అన్న? గడపచ్చు. మనమైతే అదే కోరుకుంటాం. ఎనికి తిరిగి ఎంత అవుతుంది, టైం ఉందా కాలేదే, ముక్కలు ఉడకబెట్టి వచ్చినా అని మీరు ఎదురు చూసుకుంటారు. నిజమైన ఆత్మీయులకు ఎంతసేపు ఉంటుందా, ఇంకా ఎంత దేవుని ఆరాధిస్తామా, ఇంకా నాతో దేవుడు ఎంత మాట్లాడతాడా, నేను ఇంకా ఎంత తనువుగా ఆరాధిద్దామా, ఎంత దేవుడు నాతో ప్రోత్సహిస్తాడా, ఎలా దేవుడు నాతో మాట్లాడతాడా అని ఎదురు చూసుకున్నాడు కొంతమంది మొక్కలు ఎండిపోతున్నాయి బయట. ఎంతసేపు పంపించావు, ఇంకెంతసేపు ప్రార్థన, ఇంకెంతసేపు అని పాపం ద్వారపాలకుల వలె కాకుండా ఇంటి దగ్గర భక్తిహీనులతో గడపడానికి ఇష్టపడతారు. కానీ కోరహు కుమారులా కాదు. నేను ఎందుకు ఈ పదాలు మాటి చెప్తానంటే, గుర్తుపెట్టుకోండి, గొప్ప గొప్ప భక్తులు, చదువు లేని వాళ్ళు సైతం,
చదువు రాని వాళ్ళు సైతం ఉన్నతమైన స్థితికి ఎదగడానికి కారణం ఏంటంటే గొప్ప వాళ్ళతో సహవాసం చేసి. లోకంలో సామెత కూడా ఉంది, నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పు అర్థం కదా, నీ ఫ్రెండ్స్ ఎవరో నా చెప్పు, నువ్వేంటో నేను చెప్తా అంటాను. లోకంలో సామెత, నీ ఫ్రెండ్స్ ఎవరో నా చూపించు, నీ స్నేహితులు ఉంటారు కదా నా చూపించు, నువ్వెవరో నేను చెప్తా. అంతకంటే ఈ భూమి మీద ప్రపంచంలో నాకు గొప్ప వాళ్ళ సహవాసం లేదన్నా అన్నట్లయితే ఈ వాక్యంతో సహవాసం చేయి. ఈ వాక్యం ఉంది సార్, ఈ దేవుడితో సహవాసం చేయి. తెలియని ధైర్యం, తెలియని ఆదరణ, తెలియని ఓదార్పు అద్భుతంగా పొందుకుంటాం. నీ భవిష్యత్తు నిరీక్షణ వస్తుంది. నా జీవితంలో నేను ఎరుగును, మన బంధువులు ఇంటికి వెళ్ళామనుకో, మన కుటుంబంతో స్నేహితులతో గడిపామనుకో, పెళ్ళెప్పుడు ఏం సంపాదించావు, ఏం సంపాదించావు, వాడు ఇట్టనే వీడు ఇట్టనే, అది ఎట్ట పాయనంటనే, వాడు ఇట్ట చేసుకున్నాడనే తెలుసు నీకు అని అంటారు. దేవుడి దగ్గరికి వచ్చావు అనుకో, వాడు ఇట్టనే వీడి ఇట్టనే అన్న ఆయన ఏమో అంటాడంటే నీ బతుకు ఇది అంటాడు, నువ్వు ఇది అంటాడు, నీ లోపం ఇది అంటాడు, నీ తప్పు ఇది అంటాడు. నా దగ్గర రా, నేను మారుస్తా, ఇది చేయొద్దు అంటాడు, ఇది చెయ్యి అంటాడు. ఎవరు? ఈయన. బంధువుల దగ్గరికి వెళ్ళామనుకో, వాడిటినే వీడిటినే ఆదిటినే ఈదిటినే అంటాడు. ఈయన దగ్గరికి వచ్చావు అనుకో, నువ్వెట్టా అని గుణపాలు కూర్చున్నాడు కూర్చుంటాడు. ఎవరు? ఈయన. అర్థం? ఈయనతో కూర్చున్నావు అనుకో మారుస్తూ అంటాడు. ఈయన కూర్చున్నావుతో ధైర్యం ఇస్తాడు, ప్రోత్సాహం ఇస్తాడు, భవిష్యత్తును మారుస్తాడు. ఎవరు? ఈయన. గుర్తుపెట్టుకోండి, భక్తిహీనులతో ఎక్కువగా ఉండడం కంటే దేవునితో ఎక్కువ గడపడానికి ఇష్టపడదు. ఆ జీవితంలో నేర్చుకున్న పాఠం. ఆ అబ్బాయి కుటుంబాన్ని తల్లిదండ్రులు ఎంతవరకు కడతారు? ఎంతవరకు కడతారు? ఓ 20 ఏళ్ళు, ఓ 25, ఓ 30 తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాన్ని కడతారా? నేను ఉండాలి, మీరుండాలి. మీ పిల్లల కుటుంబాన్ని ఎంతవరకు కడతారు? మహా అయితే చదివిస్తారు. ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు పెళ్లి చేసేవాళ్ళు చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత సంసారాలు బాగుండాలంటే మీరు కడతారా? అప్పుడు మీరే వాళ్ళ మీద ఆధారపడతారు. నాయనా నీళ్ళు తెచ్చి నాయనా అని జనరల్గా. అప్పుడు మీరే వాళ్ళ దగ్గర ఎవరు కట్టారు? కుటుంబాన్ని కట్టేది చక్కబెట్టేది ఎవరంటే ఆయన. నాయనా టాబ్లెట్ వేసుకోవాలి నాయన, నీళ్లు తెచ్చి నాయనా అని మనం అడగాల. వల్ల ఎవరు నిలబెట్టలేదండి. కానీ భూమి మీద అంతవరకు తోడండి మన పిల్లలు మనం కాపాడేది ఆయన ఒకడే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన దయగల మా దేవ, కోరాహు కుమారులు ఎక్కడి నుంచి వచ్చారో, కోరాహు కుమారులు రాసిన కీర్తనలు ఏమిటో, కోరాహు యొక్క జీవితం ఏంటో, వారి యొక్క మార్గం ఏంటో ఆయన తెలియజేసినందుకు వందనాలు. నిజమే తండ్రి, భూమి మార్పు చెందిన, పర్వతములు ముంగివేసిన, సముద్రపు లోయలో మురిగిపోయినా నేను భయపడను. నిజమే తండ్రి, మా ఆశ్రయము, మా తోడు, మా దుర్గము నువ్వేనాయన. మా తోడేంటి మమ్మల్ని నడిపించు. పరిపూర్ణంగా సంపూర్ణంగా నీ యొక్క ఆత్మీయులు నడిపించి నీ నామాన్ని మహిమ పొందుకొని వేడుకుంటాను. నిశ్చితమే జరిగించి నీ నామాన్ని మహిమ పొందుకొని వేడుకుంటాను. నాయన విత్తబడిన మాటలు మాలో నాలో నూరంతలేక ఫలింపచి, భక్తిహీనులు నా గుడారంలో ఉన్నా వారితో దూరంగా ఉండటం నాకు నేర్పించు ప్రభువా. అది నా అన్న వారైనా కావచ్చు, తోటి ఆత్మీయులు అనబడుతూ భక్తిహీనులుగా ఉంటున్నా వారికి దూరంగా ఉండటం నాకు నేర్పించు ప్రభువా. వారి ద్వారా లేనిపోని సమస్యలు తెచ్చుకోనక నా జీవితాన్ని అంటి పెట్టుకొని సందులోకి ఉండగా వాక్యాన్ని పని. సమస్య ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు కోరాహు కుమారులు భయపడలేదు. మేము భయపడమో అన్నారు, ఎందుకంటే నా ఆశ్రయము, నా తోడు, నా దేవుడు అన్నాడు. నా తోడును ఆశ్రయము నువ్వే ఉండి, నువ్వై తోడై ఉండి మమ్మల్ని నడిపించి నీ నామాన్ని మహిమ పొందుకు. నా సరే నేసే నామని వేడుకుంటున్నాము అక్కడ తండ్రి. ఆమేన్.